తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినామా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన. వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ గ్రూప్ 2లో ఈనాడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయినారు. ఒక్కసారి వాళ్ళ గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు మొదట గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 1లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలను ఇవాళ గ్రూప్ 2గా మిమ్మల్ని భర్తీ చేస్తున్నా అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి. కాబట్టి మీ అవకాశాలు పోకూడదు, మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతాయి అన్నారు. మీరు ఎంపిక అవుతారో కారో అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, ఆ తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన. ఇదే కాదు, ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం, దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఎస్సీ వర్గీకరణకు చూపించినాం. జనగణనలో కులగణన 100 సంవత్సరాల సమస్య, ఆ సమస్యకు 16 నెలల్లోనే పరిష్కారం చూపించి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈనాడు జరుపుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని జనాభా లెక్కలు, ఆ జనాభాలో కుల లెక్కలు, ప్రతి కులానికి సంబంధించిన ప్రజలకు ఈ వివరాలను సేకరించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ప్రధానమంత్రి గారికి కల్పించి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని ఈరోజు మీ అందరికీ నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం? ఎన్ని ఆరోపణలు చేసిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిన వాళ్ళు అడ్డుపడుతూ అక్రమంగా సంపాదించిన సంపదతోని ఎక్కడ పడితే అక్కడ కేసులు వేస్తూ పిటిషన్లు పెడుతూ వీధులెక్కి రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది, ఇప్పుడు మా అవసరం లేదని మీరందరూ అనుకుంటున్నట్టు ఉన్నారు. అది కాదు. ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు, ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. నా వ్యవస్థనే మీరు, ఆ వ్యవస్థలో మీరే సభ్యులు, కుటుంబ సభ్యులు. రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ, మీ గ్రామ ప్రజల ముందు కానీ, మీ బంధువుల ముందు